దేవునికి నువ్వు మొర్ర పెట్టగలిగితే నీ మొర్ర వింటాడు. ఆయన నీ మొర్ర వినే దేవుడు. ఆయన అంటున్నాడు, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదంటున్నాడు. నువ్వు మొర్ర పెడితే, నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ చిన్న పాపగా కిడ్నీ ప్రాబ్లంతో రావడం జరిగింది. డిసెంబర్లో జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో మరి ఈ బిడ్డ పాల్గొనడం జరిగింది. దైవజనులు ప్రార్థించి మీ పాపకి ఏ ప్రాబ్లం ఉండదు, కిడ్నీలన్నీ కూడా క్యూర్ అయిపోతాయని మరి తైలం పెట్టి ప్రార్థన చేశారు. విశ్వాసంతో అమ్మ మరి తన మనమరాలను తీసుకొని వెళ్ళారండి. మరి అమ్మ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మరి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత దైవజనులు ప్రార్థించిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో నా మనవరాలు పాల్గొనబట్టి మరి ఆ కిడ్నీల ప్రాబ్లం అంతా కూడా పోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉందని సాక్ష్యం ఇస్తున్నారు. చాలా గొప్ప దేవుడు. మీరు కూడా, మీ అందరూ కూడా దేవుణ్ణి బాగా ప్రార్థించండి, మీకు మంచి జరుగుతుంది. చర్చికి వెళ్ళినప్పుడు ప్రతి సండే జరగడము, చాలా బలహీనతగా, బాడీ పెయిన్స్, 3 years నుంచి నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి అన్ని బలహీనతలు అనమాట. కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, అసలు లేని పెయిన్ అనేది లేదనమాట నాకు. చాలామంది ప్రేయర్ చేశారు కానీ నాలో నుంచి దురాత్మ అయితే పోలేదు. కడుపులో అంతా పెయిన్ వచ్చేసి, ఇప్పుడు అసలు కడుపులో కూడా పెయిన్ లేదు. చాలా అంటే ఎనర్జీగా, స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బలహీనత అనేది పోయింది. చాలా శీకర్షితులతో, దురాత్మతో పీడిస్తూ చాలా వేదనతో ఉండేదాన్ని. మరి దైవదాసులు మరి ప్రార్థించినప్పుడు నాకు చాలా బలహీనత పడి అలా పడిపోయానండి. అయ్యగారు ఎప్పుడైతే ఆ తైలం వేసి ప్రార్థించినప్పుడు నాలో బలహీనత అంతా జారిపోయినట్టు రీతిగా మరి దేవుడు దైవజనులను మరి వాడుకుంటున్నాడండి. పరిశుద్ధాత్ముడు నిజంగా ఇక్కడ కదులుతున్నాడండి. మరి ఇది మోసం కాదు, కానీ దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని నేను నమ్ముతున్నానండి. అది హాట్ వ్యాపారం. మేము వేరే ఊళ్ళో పెట్టాం. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు మేము అక్కడ వేరే ఊరు వెళ్ళి వాటర్ పెట్టినప్పుడు, మేము ఫస్ట్ వాటర్ పెట్టినప్పుడు 1800, 1500 మించి అమ్మేది కాదు. ఇప్పుడు మేము వేరే ఊర్లోకి వెళ్ళి వాటర్ పెట్టినప్పుడు మొదటి రోజున 3000, రెండో రోజు నుంచి 5000, తర్వాత 2 పూట్ల మీద 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, ఒక్కరోజే 25,000 రూపాయలు వ్యాపారం చేసి దేవుడికి. నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది, కానీ నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. బ్రదర్ ఎప్పుడైతే నా హెడ్ మీద ఆయిల్ రాశారో అప్పుడే నాకు నొప్పి ఒకలాంటిగా స్పిరిట్ లాగా వెళ్ళిపోయింది.
పోయిన నెల పరలోక నిధి ఇచ్చారు అయ్యగారు. నాకు నా పేరు పెట్టి నన్ను పిలిచారు. రజని ఎవరు చేయతారా? నీకున్న ప్రతి అప్పు భారము కొట్టివేయబడుతున్నది. నీ చేతుల్లో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యేసు నామములో నువ్వు దీవించబడుతున్నావు. ప్రతి అప్పు కాడి కొట్టివేయ. నాకు అనుకోని రీతిగా మాకు రావాల్సిన డబ్బులు వచ్చి మా బంగారం ఎప్పటి నుంచో తాకట్లో ఉన్నాయి అన్నీ విడిపించుకొని మేము అప్పుల కాడి నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఆర్థికంగా మమ్మల్ని బలపరిచాడు దేవుడు. నేను భరించి అనుభవించి చూసి దాని గురించి నేను పడ్డ బాధల గురించి ఆరోగ్యంగా విషయంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబంలో కలతల గురించి కానీ నేను అన్ని విషయాల గురించి కూడా నేను ఎంతో పెయిన్ అనుభవించిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జరుగుతున్న కార్యాలను బట్టి నేను చెప్పుకుంటున్న సాక్ష్యం అది. నేను నమ్మాను, నాకు దేవుడు కార్యాలు జరిపిస్తున్నాడు. అలాగే మీ వంతుగా మీరు కూడా నమ్మి విశ్వసిస్తే దేవుడు మీ పట్ల కూడా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది ఇక్కడ జరిగి అబద్ధాలు ఫ్రాడ్ అంటున్నారు. ఏమాత్రం కాదండి, మొత్తం నిజం జరుగుతుంది. ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు అందరూ చూస్తాను, మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఎలా అనుకున్నాను, యూట్యూబ్లో చూసి ఏదో ఫేక్ అమౌంట్ ఇచ్చి ఆర్టిస్ట్ని పెడుతున్నారేమో అనుకున్నాను. కానీ ఏమాత్రం నిజం కాదండి. ఇక్కడికి వచ్చి చూస్తాను, చాలా బాగా చెప్తున్నారు, బాగా జరుగుతుందండి. ఒకసారి అందరూ రావాల్సిందిగా, ఎవరికైతే డౌట్లు ఉన్నాయో అందరూ రండి, చాలా బాగా చెప్తున్నారు. అక్కడ అప్పుడు ఫస్ట్ నేను మెసేజ్ విన్నప్పుడు నాకు దేవుడు నాతోనే సూటిగా మాట్లాడాడని అనిపించింది. అప్పటి నుంచి నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నాను. డాడీ గారి ప్రార్థన వలన కూడా అన్నీ ఇక్కడ మంచి స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్నీ చక్కగా జరుగుతున్నాయి. వాకింగ్ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా చెప్పేది మనకి హృదయానికి టచ్, హార్ట్ టచింగ్ మెసేజ్ వాస్తవంగా చెప్పాలి అంటే. ఇప్పుడు వచ్చాను నేను, మనశ్శాంతిగా ఉంది. కానీ అయ్యగారు చెప్పే వాకింగ్ కానీ ఏదైనా సరే చాలా యూజ్ఫుల్గా ఉంది. కానీ ఎవరికైనా సరే మంచి పాస్టర్ గారు అంటే పాల్ పృథ్వీ గారు అయ్యగారు బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టం. అయ్యగారు మాత్రం మంచి ప్రార్థనా పరుడు, ప్రార్థన చేస్తాడు. వివాహాలు ఏంటి, స్వస్థతలు ఏంటి, ప్రార్థన, పిల్లలు పుట్టేదానికి ఏంటి, అనేకమన్నీ మరి మిరకాలు జరుగుతుంది. బాగుంది. కానీ నేను నాకు ప్రేమపూర్వకంగా అయ్యగారి దగ్గరికి రావాలని వచ్చాను. వరకు కూడా రావడానికి ఏదో ఆటంకంతో అయినా కూడా నేను ఎంతో కష్టపడి వచ్చాను. ఇక్కడ చాలా ప్రేయర్ఫుల్గా ఉందండి. ప్రార్థన బాగుంది, వాక్యం అన్నీ బాగున్నాయి. కాదంటే ఒకటి, మనం ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న వచ్చి దైవ సేవకులు చెప్పే వాక్యాన్ని విని ఆయన ద్వారా దేవుడు చేసే కార్యాలు పొందడం అది మన అదృష్టం. ఇక్కడ చాలా బాగుంది. పాస్టర్ గారు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. హీలింగ్ ప్రేయర్ చాలా చాలా బాగుంది. చాలామందికి స్వస్థత పొందారు. వాళ్ళు మంచి సాక్ష్యాలు ఇచ్చారు. భయంకరమైన జబ్బుల నుంచి విడుదలగా పొందారు వాళ్ళు. అబద్ధం కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. నిజమే, ఇది అబద్ధం మాత్రం కాదు.